మన కాకినాడలో మన చెన్నై షాపింగ్ మాల్ ప్రముఖ సినీతారం మృణాల్ ఠాకూర్ చేతుల మీదుగా మే 9న గొప్ప ప్రారంభం. ది చెన్నై షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ. పని లేదంటూ ఇంటికొస్తారు. అయ్యో పాపమంటూ 3 పూటలా తిండి పెడుతూ జీతమిస్తాం. నమ్మకంగా పని చేస్తున్నట్లు నటిస్తారు. కానీ వారి ఆలోచనలు మాత్రం వేరేలా ఉంటాయి. ఇంటికి ఎవరొస్తున్నారు, ఎప్పుడు పోతారు, ఎవరెవరు ఉంటారనే పూర్తి సమాచారాన్ని సేకరిస్తారు. పక్కా ప్లాన్ గీస్తారు. సమయం కోసం వేచి చూసి క్రూర మృగాల కంటే అధ్వానంగా దాడి చేస్తారు. ఉప్పు తిన్న విశ్వాసం మర్చిపోతారు. పాశవికంగా విరుచుకుపడతారు. బతుకుదారి చూపించిన వారికే బతుకు లేకుండా చేస్తారు. హైదరాబాద్లో జరిగిన విశ్రాంత ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసులో అచ్చంగా ఇలాంటి విషయాలే కళ్లకు కడుతున్నాయి. సంచలనం రేపిన ఈ కేసును పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కొందరు పొట్టకూటి కోసమంటూ సొంత ఇల్లు వదులుకొని రాష్ట్రాలు తిరుగుతారు. ఎవరైనా జాలిగుండె గలవారు పనిలో పెట్టుకుంటే అంతే, ఇంట్లో పని మనిషిలా చేరిపోతారు. వలకు చిక్కిన చేపల అమాయకపు మొహం పెడతారు. నటనలో ఆర్తేరిపోతారు. పని ఇచ్చిన వారితో మంచిగా ఉన్నట్లు నటిస్తూ ప్లాన్ గీస్తుంటారు. ఇది తెలియని యజమానులు దొంగ చేతికి తాళాలిచ్చినట్లు ఇంటి బాధ్యతలు వారికే అప్పగిస్తారు. దాన్ని ఆసరాగా తీసుకుని దుండగులు సమయం చూసి దాడి చేస్తారు. అందిన కాడికి దోచుకుంటారు. అవసరమైతే ప్రాణాలు తీయడానికి వెనకాడరు. ఇలాంటి ఘటన ఒకటి హైదరాబాద్లో జరిగింది. బ్యాచ్కు చెందిన విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే ఉమ్మడి ఏపీలో వివిధ హోదాల్లో పనిచేసి 2019లో డీజీపీ హోదాలో పదవీ విరమణ చేశారు. ప్రశాసన్ నగర్లో రంజన్ రేకు ఉన్న 2 భవనంలో తల్లితో పాటు భార్య తనూజ, 2 కుమార్తెలు కలిసి నివాసం ఉండేవారు. వృద్ధురాలైన రంజన్ రే తల్లికి సపర్యలు చేయడానికి ఏడాది క్రితం నేపాలీ మహిళ కల్పనను పనిలో నియమించుకున్నారు. అంతేకాకుండా ఆమె కోసం తమ నివాసంలో ఓ గదిని కూడా ఏర్పాటు చేశారు. 2 నెలల క్రితం రంజన్ రే తల్లి మరణించినప్పటికీ కల్పన పట్ల నమ్మకంతో అలానే పనిలో కొనసాగించారు. కానీ కల్పన తనపై ఎలాంటి అనుమానం రాకుండా దోపిడీకి ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. కొద్ది రోజుల క్రితం రంజన్ రే ప్రకృతి వైద్య చికిత్స నిమిత్తం బెంగళూరు వెళ్లారు. ఇదే అదును కోసం చూస్తున్న కల్పన తన పథకం అమలు చేసేందుకు సిద్ధమైంది. తన 2 సహచరులను పిలిపించి ఇంటి పరిసరాల్లో రెక్కీ చేయించింది. 2 యువకులు ఇంట్లోకి ఎటువైపు నుంచి ప్రవేశించాలి, ఎలా పారిపోవాలనే మార్గాలపై స్పష్టతను తెచ్చుకున్నారు. ఈ నెల 7వ తేదీ గురువారం రాత్రి కల్పన తన 2 సహచరులకు ఫోన్ చేసి ప్రశాసన్ నగర్కు రప్పించింది. ఇంటి ముందు నుంచి వెళితే సిబ్బంది గుర్తుపడతారేమోనని ఇంటి పక్కన ఉన్న పార్క్ వైపు గేటు ద్వారా లోపలికి ప్రవేశించాలని నిర్ణయించుకున్నారు. పక్కా ప్లాన్తో రెడీగా ఉన్న కల్పన శుక్రవారం అర్ధరాత్రి పార్క్ వైపు గేటు ద్వారం తెరిచి ఉంచింది. 3 కలిసి తనూజ ఉన్న బెడ్రూంలోకి ప్రవేశించారు. అలికిడికి విని తనూజ మేల్కొనడంతో 3 కలిసి ఆమె చేతులను తాడుతో కట్టేశారు. అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కారు. దీంతో తనూజ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. తనూజ అపస్మారక స్థితిలోకి వెళ్లాక అల్మారా, బీరువాల్లోని నగదును బ్యాగులో సర్దుకుని 3 కలిసి జూబ్లీహిల్స్లోని జర్నలిస్ట్ కాలనీ వైపుగా పారిపోయారు. అంతేకాకుండా తనూజ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి బయటకు విసిరేశారు. చేతులు కట్టి ఉండడం, నోట్లో గుడ్డలు కుక్కడంతో శ్వాస ఆడక తనూజ తెల్లారేసరికల్లా విగత జీవిగా మారింది. శుక్రవారం ఉదయం 7 గంటలైనా తనూజ నిద్ర లేవకపోవడంతో కుమార్తెలు ఆమె గదికి వెళ్లారు. తల్లిని చూసి ఆందోళనకు గురయ్యారు. సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లుగా వైద్యులు నిర్ధారించారు. వినయ్ రంజన్ రే ఇంటి నుంచి సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల ఉనికికి సంబంధించిన ఆధారాలు సేకరించారు. ఇల్లు, పార్కు సమీపంలో వారు పడేసిన 2 సెల్ ఫోన్లు, టోపీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇంట్లో పనివారిని పెట్టుకునేటప్పుడు యజమానులు అప్రమత్తంగా ఉండాలని సిపి సజ్జనార్ సూచించారు. కొన్ని క్లూస్ దొరకడం జరిగింది. ఆ క్లూస్ ఆధారపైన పోలీస్ టీమ్స్ కూడా
వర్కౌట్ కావడం జరుగుతుంది. మన సీనియర్ ఆఫీసర్స్ అందరు కూడా దీనిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టేసి డెఫినెట్లీ ఈ గ్యాంగ్ని పట్టుకోవడానికి కృషి చేయడం జరుగుతుంది. రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ గారు, అట్లానే మన డీజీపీ లా అండ్ ఆర్డర్ మహేష్ భాగవత్ గారు అందరు కూడా ఈ యొక్క సీన్ని విజిట్ చేయడం జరుగుతుంది. డెఫినెట్లీ ఈ కేసుని డిటెక్ట్ చేయడానికి మనము ప్రయత్నం చేయడం జరుగుతుంది. పబ్లిక్ ఎవరు కూడా ప్యానిక్ కావద్దు. మీ ఇంట్లో ఉన్న, ఎందుకంటే మార్నింగ్ కూడా చాలామంది నాకు ఫోన్ చేశారు, మన ఇంట్లో నేపాలీస్ ఉన్నారు సార్, ఎట్లా సార్ అని చెప్పి. అందరు కూడా చెప్తున్నాను, వాళ్ళు 1 year 2 year అనేది మీరు పెట్టుకోవద్దు. మీరు డెఫినెట్లీ వాళ్ళపైన చాలా నిఘా పెట్టాలి. అట్లానే మీరు బయటకు వెళ్ళినప్పుడు మీరందరూ కూడా సేఫ్టీ మెజర్స్ తీసుకుని బయట వెళ్ళాలని చెప్పి కోరుతున్నాను. సో డెఫినెట్లీ ఈ కేసుని హైదరాబాద్ సిటీ పోలీస్ చాలా సీరియస్గా తీసుకొని డెఫినెట్లీ డిటెక్ట్ చేయడానికి కృషి చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా మనం ఇంటికి వెళ్ళి ప్రచారం చేయడం జరుగుతుంది. నేపాలీస్ పట్ల మీరు అందరూ కూడా అప్రమత్తం ఉండాలి. ఎందుకంటే ఇంత పోలీస్ చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మీ ఇంట్లో పెట్టుకున్నారు, వాళ్ళు ఎవరు ఏమన్నది చూడరు, వాళ్ళు అవకాశం కోసం చూస్తుంటారు. సో అందుకు ఇక్కడ ఒకటే కాదు, బెంగళూరులో అయింది, బాంబేలో అయినావు, పుణేలో అయినావు. సో జాగ్రత్త ఉండాలని చెప్పి నేను ప్రజలందరూ కూడా కోరుతున్నాను. నిందితుల కోసం 10 మందికి పైగా బృందాలను పోలీసులు రంగంలోకి దింపారు. నేపాలీ దొంగలు దేశ సరిహద్దు దాటకుండా యూపీ, బీహార్ సరిహద్దులకు ప్రత్యేక బలగాలను పంపించారు.